దేవుని బిడ్డలారా, ఈరోజు శ్రమ పడుతున్నావా? లోకానుసారమైన శ్రమలు లోకం నిన్ను శ్రమ పెడుతుందా? ప్రభువుని అంగీకరించినందుకు, సత్యం కోసం నిలబడినప్పుడు, దేవుని కార్యాల పట్ల ఆసక్తి కలిగినప్పుడు, దేవుని మందిరానికి వస్తున్నప్పుడు, బైబిల్ చేతపట్టుకున్నప్పుడు, ప్రార్థనలో నీ మోకాళ్ళు ఉంచుతున్నప్పుడు, దేవుని కార్యాల కోసం సహకరిస్తున్నప్పుడు హేళన చేసేవాళ్ళు ఉన్నారా? శ్రమలు గురి చేస్తున్నారా? నీ భక్తి జీవితాన్ని బట్టి బంధువులే హేళన చేస్తున్నారా? స్నేహితులే హేళన చేసేవాళ్ళు ఉన్నారా? అప్పటిదాకా నేను అన్ని విషయాల్లో సపోర్ట్ చేసిన స్నేహితులు నువ్వు యేసు ప్రభువును అంగీకరించిన తెలిసిన మరుక్షణమే స్ట్రేంజర్స్లో మాట్లాడుతున్నారా? కొత్త వ్యక్తుల్లో మారిపోయారా? అది కొన్నిసార్లు బాధ అనిపించవచ్చు. అయ్యో, ప్రభువుని అంగీకరించిన తెలిసి నా దూరం అయిపోయారు. కొన్నిసార్లు దేవుడు కొంతమంది నీ జీవితంలో దూరం చేస్తాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను సేవ్ చేయడానికి. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నిన్ను భద్రం చేయడానికి. హల్లెలూయా. నిన్ను బలపరచడానికి. వారి కోసం ప్రార్థించే, రక్షణ పొందాలని ప్రార్థించే. వారు దూరం అయిపోయారని బాధపడద్దు, ఏడవద్దు, రాత్రింబగళ్ళు ఏడ్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. వారు శ్రమ పెట్టబడిన కొలది ఐగుప్తు రాజు వారిని అణిచివేస్తా ఉన్నాడు. శ్రమ ఇంక్రీజ్ చేస్తున్నాడు. ఇటుకుల పనిలోను, పొలముల పనిలోను, మంటి పనిలోను వారిని విసిగించేశాడు ప్రాణాల్లో. ఆ శ్రమల్లోంచి వారు వెళుతున్నప్పటికీ కూడా దేవుడు తన ఉద్దేశాలు వారి జీవితంలో ఏం చేశాడు? ఆయన నెరవేర్చాడు. నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ ఇబ్బందుల్లో, నీ నిందల్లో నీకు దేవుడు దగ్గరగా ఉన్నంతగా ఎవరో దగ్గరగా ఉండరు, దగ్గరగా రాలేరు. నమ్మిన వారు చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచండి. Download ShareChat.